హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నిన్న విష్ణుకి దెబ్బ తగిలింది అని చెప్పి వీడియో పెట్టాను కదా, చాలామంది అడిగారు ఎలా ఉంది విష్ణుకి ఇప్పుడు అని చెప్పేసి. తగ్గింది అంటే ఆ ఘాట్ అయితే అప్పుడే పోదు కదా, అక్కడ డ్రెస్సింగ్ చేశారు, తీసేశాను. స్కూల్కి పంపిద్దామని చెప్పి తీసేసా. కాకపోతే ఇంకా పంపించలా, కొంచెం నీరసంగా ఉన్నాడు. 2 days ఆగాక పంపిద్దాంలే అని చెప్పి రేపటి నుంచి పంపిస్తాను. ఆయింట్మెంట్ పెట్టా. ఆ డ్రెస్సింగ్ తీసేసి ఇక్కడ తగిలిందనమాట. ఇక్కడ తగిలిందా? ఇక్కడ కూడా తగిలిందా? ఇక్కడ దెబ్బ తగిలింది కానీ కన్నం పడింది మాత్రం ఇక్కడ. మొత్తం తలంతా తగిలించుకున్నాడు అనమాట. సో ఇక్కడ కూడా తగిలిందా? తగులుతుంది. ఘాట్లా పడింది, ఇక్కడ కూడా ఘాట్లా పడింది. మొత్తానికి దెబ్బలు అయితే బాగా తగిలించుకొని ఉన్నాడు, కాళ్ళకి మోకాళ్ళ మీద అంతనా. అందుకే ఇంక బయటకి ఎక్కడికి పంపించేదే లేదు, ఇంట్లో కూర్చొనే ఉండాలన్నమాట. వాళ్ళ డాడీ అయితే ఇంకెప్పుడు బయటికి వెళ్తే ఒప్పుకోనని చెప్పాడు అనమాట. కూర్చో ఇంకా ఇంట్లో అలాగా. కూర్చొని ఇంట్లో ఏం చేయాలి? టీవీ చూసుకో. ఫోన్ ఆడుకుంటా. ఇస్తాను ఫోన్, అంత సీన్ లేదు. ఇంట్లో ఉంటే మాత్రం ఫోన్ కావాలి, బయటకు వెళ్తే మాత్రం పోనీలే పాపం, బయటకు వెళ్తే ఆడుకుంటారు కదా అని పంపించినందుకు నాకైతే ఆ రోజు అసలు ఎంత కంగారు పెట్టేశాడండి బాబు. ఎక్కడ కుట్లు పడతాయని భయపడిపోయాను అసలు. ఇంకొకసారి కుట్లు పడితే ఇంక నీకు అక్కడ హెయిర్ రాదు. ఇప్పుడు కూడా హెయిర్ రాదు, ఇంకా ఆ కట్ అయిన దగ్గర ఇంకా హెయిర్ రాదు కదా, అలాగే ఉండిపోద్ది. అవును మరి, ఇంకా అప్పుడు నీకు కట్ చేసిన హెయిర్ వచ్చేస్తుందిరా. అక్కడ నీకు కన్నం పడింది కదా, అక్కడ ఇంకా హెయిర్ రాదు. నీకు లాస్ట్ మంత్ కూడా తగిలించుకున్నాడు సారు. ఇప్పుడు ఆ దెబ్బ మీదే మళ్ళీ దెబ్బ తగిలింది అనమాట. సో ఇంక అక్కడ హెయిర్ అయితే ఇంక రాదు కదా ఒకసారి దెబ్బ తగిలితే. సో ప్రస్తుతానికైతే నీరసంగా ఉన్నాడు అనమాట. ఇంక అందుకని చెప్పి హాలిడే పెట్టించా, రేపటి నుంచి అయితే వెళ్తాడు. సో వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇదిగోండి పూజ చేసుకున్నాను. ఇంకా ఇదిగోండి ఇలాగా పూజ అయితే చేసుకున్నాను, టిఫిన్ తినేసాను. ఇంక ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తూ ఉన్నా అనమాట. పిల్లలకి మా వారికి ఉదయమేమో బీన్స్ ఉంటాయి కదా, సో బీన్స్ ఫ్రై చేసేసాను. ఫ్రై చేసేసి మా వారికి ఏమో మజ్జిగ పులుసు, లక్కీకేమో కొంచెం పెరుగన్నం కట్టేసా. నాకే ఏం లేదు అంటే బీన్స్ కొన్ని ఉంటే ఫ్రై చేసేసి వాళ్ళకి పంపించేసా. విష్ణుకు ఉంది, ఇప్పుడు నాకే అనమాట, నా కోసం ఏదైనా చేసుకోవాలి. ఒకటేసారి నైట్కి ఇప్పటికి కలిపి చేసుకుందామా, లేకపోతే నైట్కి ఏదైనా చేసుకుందాం, ఇప్పుడు మజ్జిగన్నం తినేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఆడవాళ్ళు అంతే కదా, ఎప్పుడు సాక్రిఫైస్. అయితే అదే కొంచెం పిల్లలకి ఏదైనా స్నాక్లా ఉంటుంది కదా అని చెప్పేసి జంతికలు, తర్వాత లడ్డు చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏం లడ్డు అంటే రావట్లేదు గబుక్కున. వాయిస్ ఓవర్ అంటే డోర్ వేసుకొని మాట్లాడేస్తాను, కానీ ఇలా డైరెక్ట్గా మాట్లాడాలంటే వర్డ్స్ గుర్తు రావట్లేదు. సున్నుండలు చేస్తున్నాను. పొట్టు మినపప్పుతోటి సున్నుండ చేద్దాం అనుకుంటున్నా. మొన్న వచ్చినప్పుడు బాను తీసుకొచ్చింది, పొట్టు మినపప్పు ఉంటుంది కదా అది. సో అదైతే ఉంది. దాంతో ఇప్పుడైతే లడ్డు చేసి ఈవినింగ్ టైం తినడానికి ఉంటాయి కదా అని జంతికలు చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడే స్టార్ట్ చేసాను వ్లాగ్, అయితే చూస్తూ ఉండండి. ఇంకా ఫస్ట్ ఏమో సున్నుండల కోసము కడాయి పెట్టేసి పప్పునైతే ఫ్రై చేసుకోవాలి కదా, అంటే ఇది కొంచెం టైం పడుతుంది కదా వేగడానికి. అది వేగే లోపల జంతికలకి పిండి అయితే కలిపేసుకుంటాను. అయితే నా దగ్గర జంతికలది ప్రీమిక్స్ పౌడర్ ఉంది కాబట్టి ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెం తీసుకోవడం, పిండి కలిపేసుకోవడం, జంతికలు వేసుకోవడం ఫ్రెష్గా ఒక 2-3 daysకి ఒకసారి అలాగా. ఇది నేను మీకు ఇదివరకు చూపించే ఉంటానండి, దోశ ప్రీమిక్స్ అని చెప్పి. జంతికలు చేసుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు అని చెప్పాను కదా, దాంతో చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడేమో ఈ పప్పు బాగా వేగడానికి టైం పడుతుంది. దీని దగ్గరే అలా ఉండే కంటే కూడా వేరే పని చేసుకుంటూ దీన్ని మధ్యలో కనుక ఫ్రై చేస్తూ ఉంటే పప్పు కూడా వేగిపోద్ది, ఈ లోపల ఇంకో పని కూడా అయిపోద్ది కదా. సో ఇది వచ్చేసి ఇదిగోండి చెప్పాను కదా, జంతికలు ప్రీమిక్స్ పౌడర్ అనమాట. యాక్చువల్గా ఇది దోశ ప్రీమిక్స్. ఎలా కలిపైనా చూపిస్తాను. దోశలు కావాలి అనుకుంటే దోశలు పిండి వాటర్ కలిపేసుకుంటే రేపు మార్నింగ్కి మనం దోశలు వేసుకోవచ్చు. అంటే ఇంక పప్పుని నానబెట్టి రుబ్బే పని లేకుండా అనమాట. లేదు దోశలు వద్దు అనుకుంటే ఇలా జంతికలు చేసుకోవచ్చు. సో నేనైతే మాత్రం ఎక్కువగా జంతికలే చేసుకుంటున్నాను. దోశలు కూడా చేసుకుంటాను, కాకపోతే ఏంటంటే దోశలు ఎక్కువ తినరు కదా, ఇడ్లీయే తింటారు కాబట్టి మ్యాక్సిమం ఇడ్లీయే ఉంటుంది. సో ఎప్పుడైనా ఇంట్లో కాస్త దోసపిండి అయితే వేసుకుంటాను. ఇది మాత్రం జంతికలకి భలే ఉన్నాయండి, జంతికలు కరకరలాడుతూ ఎంత కమ్మగా ఉన్నాయో. సో దీని కొలత చెప్తాను చూడండి. 4 కప్పులు బియ్యము,
1 కప్పు అటుకులు, 1 కప్పు మినపప్పు, 1 కప్పు శనగపప్పు. ఇంతే అనమాట. మొత్తం 7 కప్స్ అయినాయి. 4 కప్స్ బియ్యం, 1 కప్పు అటుకులు, 1 కప్పు మినపప్పు, 1 కప్పు శనగపప్పు. వీటన్నిటిని పప్పుల్ని మాత్రం కడగకూడదు, బియ్యం మాత్రం కడిగి ఎండలో ఎండబెట్టేసాను. పప్పులు మాత్రం లైట్గా ఫ్రై చేసుకున్నాను. అంతే. అన్నీ కలిపి పిండి మిల్లుకి పట్టించిన తర్వాత కొంచెం ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసాను అనమాట. ఆరబెడితేనే మనకి ఇలా పొడి పొడిగా ఉంటుంది అనమాట. బయట నుంచి తెచ్చిన వెంటనే అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పిండి అనేది గడ్డలు కట్టేసి ఫంగస్ వచ్చేస్తుంది. కాబట్టి పిండిని ఎప్పుడు ప్లేట్లో వేసి ఆరిన తర్వాతనే స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు అలా స్టోర్ చేసుకున్న ఈ ప్రీమిక్స్ పౌడర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని జంతికలు కానీ దోశలు కానీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అందులో నేను ఏంటి అంటే ఒక 3 స్పూన్స్ ఆయిల్ మరిగించి వేసుకున్న, కొంచెం సాల్ట్, 1 స్పూన్ వాము, ఒక్కొక్కసారి జీలకర్ర వేస్తా, ఒక్కొక్కసారి వాము వేస్తాను. అంతే. కొంచెం కారం అనమాట. ఆయిల్, సాల్ట్, కొంచెం వాము, కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. మామూలు మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా. అంటే జంతికలు గొట్టంలోకి పిండి దిగేలాగా, మరీ గట్టిగా కలుపుకున్నా సరే జంతికలు గొట్టంలో నుంచి పిండి బయటికి రావట్లేదండి. అంతే. చూసుకొని కలుపుకోండి, కాస్త వాటర్ చిలకరించుకుంటూ. నేనైతే పిండి కలిపేశాను, అదైతే పక్కన పెట్టా. ఒక 10 నిమిషాలు అది కొంచెం నానుతుంది పిండి అని. ఇంక ఈ లోపల ఇదిగోండి మధ్యలో పప్పునైతే కలుపుతూ ఉన్నానులేండి. పప్పు చూసారా ఎంత బాగా ఎర్రగా వేగిపోయిందో. ఇది మనకి వేగింది లేదు ఎలా తెలుస్తుంది అంటే, వేగిన తర్వాత మంచి వాసన వస్తుంది. కాస్త పప్పులు తీసుకొని నోట్లో వేసుకుంటే కరకరలాడుతూ కమ్మగా ఉండాలన్నమాట. పచ్చిగా తగిలితే ఇంకాస్త వేగాలని, నోటికి రుచిగా తగిలితే, పప్పు నవిలినప్పుడు నోటికి రుచిగా తగిలితే బాగా వేగిపోయాయి అన్నమాట. సో ఇవైతే బాగా వేగిపోయాయి. పళ్ళెంలోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అదైతే బాగా చల్లారాలి. చల్లారిన తర్వాతే లడ్డు చుట్టుకోవాలి. వేడి మీద వేస్తే మనకి పౌడర్ లాగా రాదనమాట. సో అదైతే పక్కన పెట్టేసా. ఇంకా విష్ణుకి ఏమో అన్నం కలిపిచ్చేస్తూ ఉన్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి చెప్పాయి కదా మార్నింగ్ బీన్స్ ఫ్రై చేశానని. కొంచెం బీన్స్ ఫ్రై, కొంచెం పెరుగన్నం కలిపిచ్చేస్తున్నా. ఎందుకంటే నన్నే పెట్టమంటారండి పిల్లలు. అందుకే నేను ఈ మధ్య దగ్గర 6 మంత్స్ నుంచి తిన్నా తినకపోయినా మీరే తినాలి, నేను మాత్రం పెట్టను అని చెప్పి పెట్టట్లేదు. వాళ్ళు అంటే సరిగా తినరు, కొంచెం వదిలేయడం అలా చేస్తారు. అయినా పర్లేదు మీరే తినండి అని నేను పెట్టట్లేదు. ఎందుకంటే ఇంకా 10 ఇయర్స్ ఒకడికి, 11-12 ఇయర్స్ ఒకడికి వచ్చినా ఇంకా నేనే పెట్టాలంటే నాకు చిరాకు వస్తుంది. అందుకే ఇంక కలిపిచ్చేసాను. మెయిన్గా కలుపుకొని తినడం కూడా రావట్లేదు వాళ్ళకి. ఇంక సరే నేనైతే కలిపిచ్చా, వాడు తింటూ ఉన్నాడు. ఇంక నేను ఇందాకే టిఫిన్ చేశాను కాబట్టి ఇంక నాకేం ప్రస్తుతానికి ఆకలి లేదు. ఇంక ఇదిగోండి జంతికలు అయితే ఇలా జంతికలు గొట్టంలో వేసేసి చేస్తూ ఉన్నా. అయితే జంతికల్లాగా కాకుండా కురుకురేలాగా చేస్తున్నానండి. మామూలుగా జంతికలు అనుకోండి రౌండ్గా చేస్తాం కదా. సో ఇవాళ అలా కాకుండా ఇలాగా పొడవుగా చేసేసి వాటిని ఇలా కట్ చేస్తున్నాను. అంటే ఎందుకు చేస్తున్నానంటే, ఇలాగా డబ్బాలో స్టోర్ చేసేటప్పుడు ఇవనుకోండి చిన్న డబ్బాలో అయినా సరే సరిపోతాయి. జంతికలు అనుకోండి పెద్ద డబ్బా ఉండాలన్నమాట. అవి అంటే కొంచెం ఎక్కువ స్పేస్ తీసుకుంటాయి కదా జంతికలు అయితే ఇవనుకోండి చిన్న డబ్బాలో అయినా సరిపోతాయి కదా. అందుకని చెప్పేసి ఇలా చిన్న కురుకురేలాగా చేస్తున్నాను. ఈజీగా ఉంది కూడా. అంటే మొన్న తీసుకున్నాను కదా జంతికలు గొట్టము. సో అందులో ఇది కాస్త పెద్ద హోల్స్ ఉన్నవన్నమాట. సో ఆయిల్ బాగా మరగాలి. మరిగిన తర్వాత ఏంటంటే నేను ఫస్ట్ ఒకటి ఫ్రై చేసి కాస్త ఒక దాంట్లోకి తీసుకున్నాను కదా. మళ్ళీ అంటే మనకి జంతికలు బాగా కరకరలాడాలి అంటే డబల్ ఫ్రై చేయాలన్నమాట. ఫస్ట్ ఫ్రై చేసేసి కాస్త తీసుకున్నాను. మళ్ళీ రెండో వాయి కూడా వేగిన తర్వాత ఫస్ట్ వాయి రెండో వాయి కలిపి కొంచెం 2 ఒకటేసారి వేసి ఫ్రై చేశాను అనమాట. ఇదిగోండి ఇలాగా. సో మొత్తానికి జంతికలు అయితే ఇలా ఫ్రై చేసుకున్నా. ఎక్కువ చేయలేదులేండి, కొంచెమే చెప్పాయి కదా. ఎలాగో పిండి మన దగ్గర ఉంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఒకటేసారి ఎక్కువ చేయాలి అన్నా సరే నించొని కాళ్ళు నొప్పులు కదా. అందుకని చెప్పి కాస్తే చేశాను. ఈవినింగ్ టైంలో తినడానికి ఉంటాయి, లేదంటే లంచ్ బాక్స్లోకి బ్రేక్ పెడతాం కదా స్కూల్కి. సో అలాంటప్పుడు ఉంటాయి కదా అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే మినపప్పు వేసాం కదండి జంతికల్లో. దానివల్ల జంతికలు ఎంత రుచిగా ఉంటాయంటే, ప్లెయిన్ శనగపప్పు వేసిన జంతికల కంటే కూడా మినపప్పు కూడా వేస్తే జంతికలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. చాలా బాగుంటాయి. మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
నెల్లూరు సైడ్ మాత్రం మ్యాక్సిమం మినపప్పుతోనే చేస్తారు జంతికలన్నీ. వైజాగ్‌లో మాత్రం అంటే చాలా మటుకు శనగపప్పుతోనే చేస్తారనుకుంటా. అలా కాకుండా మినపప్పు క్వాంటిటీ ఎక్కువ ఉండేలా చూసుకోండి. నేనేంటంటే దోసల కోసం కాబట్టి 4 కప్పులు బియ్యానికి 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. అదే జంతికలకి మాత్రమే అయితే ఇంకాస్త మినపప్పు ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. జంతికలు ఇంకా రుచిగా ఉంటాయి. కాకపోతే నేను దోస కూడా చేసుకోవాలి కాబట్టి దోసకి, జంతికలకి ఈ రెండిటికి సమానంగా ఉండేలాగా పిండి కలుపుకున్నాను. 4 కప్పులు బియ్యం, 1 కప్పు మినపప్పు, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు అటుకులు చొప్పున. కానీ జంతికలు మాత్రం నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయండి, అంత బాగున్నాయి. ఇంక ఇక్కడేమో ఇదిగోండి మినపప్పు అంతా కూడా వేయించుకున్న మినపప్పు బాగా చల్లారిపోయింది. ఇంక దాన్నైతే ఫస్ట్ మిక్సీలో వేసుకొని చాలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. నాకు మాత్రం సున్నుండ సాఫ్ట్గా ఉంటేనే ఇష్టము, కొంతమందికి బరకగా ఉంటే ఇష్టం అనుకుంటా. కానీ నేను మాత్రం బియ్యం వేయను, కొంతమంది బియ్యం కూడా వేస్తారు. నేనైతే బియ్యం అయితే ఏం వేయను, నాకు సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండాలన్నమాట. సో అలా మెత్తగా పౌడర్ చేసుకున్నాను. ఆ తర్వాత బెల్లం అయితే వేసుకున్నాను. మినపప్పు 1/2 కేజీ, అలాగే బెల్లం కూడా 1/2 కేజీ, 2 సమానంగా తీసుకున్నానండి. మనకి మినపప్పు వేయించుకున్న మినపప్పుని బాగా మెత్తగా పౌడర్ చేసుకున్నాక బెల్లం కూడా మిక్సీలోనే వేసేసి పొడి చేసుకున్నాను. దానికి సరిపడా నెయ్యి అయితే వేడి చేసుకుంటూ కలుపుకోవాలి, ఉండలు చుట్టేసుకోవడమే. ఈజీ. ఏదైనా స్వీట్స్ ఉన్నాయి అంటే అవి లడ్డూలే అనమాట. రవ్వ లడ్డు, సున్నుండ, పల్లి ఉండ, ఇలాంటివి ఇవన్నీ చాలా ఈజీ కదా. అప్పుడప్పుడు వారానికి ఒకసారి చేసుకుంటూ ఉంటే బలం కూడా, ప్లస్ మనకి పిల్లలు కాస్త మాని వచ్చి అమ్మ ఆకలి అమ్మ ఆకలి అన్నప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఇలాంటివి ఒకటి ఇస్తే సరిపోతుంది. సో మా ఇంట్లో పిల్లలు మాత్రం అండి అస్తమానం అటు వెళ్ళి ఇటు వస్తారు, అమ్మ 5 రూపీస్, అమ్మ 10 రూపీస్ అని చెప్పి అడుగుతారు. నేను మాత్రం రోజుకి 10 రూపీస్ ఇస్తానండి ఇద్దరికి, వీడికో 10 వాడికో 10 అంతే. అవి వాళ్ళు తింటారా ఎత్తి పెట్టుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. మిగతావన్నీ కూడా ఇంట్లో ఇంకా ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇలాంటి స్నాక్స్ కానీ మేమే పెడతాను తప్ప ఇంకెక్కువ డబ్బులు అయితే వేయను. ఖచ్చితంగా రోజుకి 10 రూపీస్ అయితే ఇస్తాను అనమాట. సో అంటే ఇంక బయటవి ఎంత మనం ఇంట్లో చేసి పెట్టినా సరే వాళ్ళకి బయటది కూడా ఏదో ఒకటి కొనుక్కొని తినాలని ఉంటుంది కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు, అందుకనమాట. ఆ తర్వాత ఇంకా బుద్ధిమంతుల్లా కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు విష్ణు. సో వాడికైతే ఒక లడ్డు ఇచ్చాను. ఇదిగోండి లడ్డూలు అయితే ఇలా వచ్చాయి. యాక్చువల్గా ఏమైందంటే విష్ణుకి ఈ లడ్డు కంటే కూడా మొన్న భాను ఒక లడ్డు చేసిందండి, సున్నుండే అనమాట. ఏంటంటే మొన్న నాకు పప్పు తెచ్చియడానికి వచ్చినప్పుడు తను కూడా కాస్త ఎక్కువ పప్పు తీసుకొని వచ్చి, అంటే వాళ్ళ బాబుకి బాగాలేదనమాట. అప్పుడు బాబు ఎగ్జామ్ రాస్తుంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళ పిల్లల స్కూల్ ఏమో మా ఇంటి దగ్గర, మా పిల్లల స్కూల్ ఏమో వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఇప్పుడు నేను ఏదైనా వెళ్ళాలి అంటే భాను వాళ్ళ ఇంటికి ఆపోజిట్లో ఉంటుంది పిల్లల స్కూలు, వాళ్ళ స్కూల్ ఇక్కడ అనమాట. సో తను వాళ్ళ బాబుకి బాగాలేదని చెప్పి ఇక్కడికి వచ్చింది. అంటే ఎగ్జామ్ అయిపోయిన వెంటనే తీసుకెళ్దాంలే అని చెప్పి, అప్పుడు సరేలే పనిలో పని సున్నుండలు చేద్దామని నాకు కాస్త పప్పు తెచ్చిచ్చి తను కాస్త పప్పు తీసుకొని వచ్చిందనమాట. ఇక్కడే చేసుకుందాము, నెయ్యి అవన్నీ తెచ్చుకుంది. అయితే ఇద్దరు ఆడవాళ్ళు దగ్గర ఉంటే కుదురుగా ఉండరు అంటారు కదా, అలా ఏదో మాటల్లో పడిపోయి సున్నుండ కాస్త ఆ రవ్వ పప్పు బాగా మెత్తగా సాఫ్ట్ అవ్వకుండానే బరకగా ఉందన్నమాట. బాను బెల్లం వేసైనా అంటే వేసేసే మెదిగిపోయినట్టుంది కదా అనింది. బెల్లం వేసేసాను. తీరా ఇంకేంటి బెల్లం వేసిన తర్వాత చూస్తే రవ్వగా ఉంది, పిండి మెత్తగా అవ్వలేదన్నమాట. అయితే అయ్యో ఇలా అయ్యిందా అని చెప్పి ఇంకా అలాగే ఉండలు చుట్టేసాము. కానీ లక్కీ విష్ణుకి వీళ్ళమ్మ ఈ లడ్డూలు బాగున్నాయి కానీ ఆ లడ్డే బాగుందమ్మా అని అన్నారనమాట. అంటే బరకగా ఉంది కదా, ఆ లడ్డే నచ్చిందంట. పాపం ఆ రోజు తను ఏదో అంటే ఇంక నేను వీడియో కూడా చేయొచ్చు కదా అన్నట్లుగాన వీడియో తీసాం. కానీ ఇంకా ఆ రోజు లడ్డు ఫ్లాప్ అయ్యేసరికి ఇంకా ఆ రోజు వీడియో అంతా డిలీట్ చేసేసాను, రెసిపీ ఏం పెట్టలేదు నేను. నాకైతే భలే నవ్వు వచ్చింది ఆ రోజు. పాపం తనేదో నేనేదో బాగా చేస్తాను అనుకొని ఇక్కడికి తీసుకొని వచ్చి చేసుకుందాంలే అనుకుంటే అది కాస్త ఫ్లాప్ అయ్యింది. ఒక్కోసారి అంతే అండి, నాకేంటంటే మాట్లాడుతూ ఉంటే రెసిపీ మీద దృష్టి ఉండదన్నమాట. అందుకే నేను ఎప్పుడు కూడా ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడే పెట్టుకుంటాను పని. అంటే అది పిల్లలు కావచ్చు, మా వారు కావచ్చు, అదేంటంటే మాట్లాడుతూ ఉన్నానంటే వాళ్ళతో మాట్లాడతానా రెసిపీ పోతుంది అనమాట. అలా అయింది ఆ రోజు. పాపం తన లడ్డు మాత్రం ఆ రోజు ఫ్లాపు. కానీ మా పిల్లలకి మాత్రం ఆ లడ్డు నచ్చిందంట. కానీ వాళ్ళ లడ్డూలు మాత్రం నాకు బాగా వచ్చాయి. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా బాను తిట్టుకుంటుంది, ఆ రోజు నా లడ్డూలు పాడు చేసావని చెప్పి.
ఆ తర్వాత ఏమో ఇంకా గిన్నెలు అవన్నీ పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా కడిగేశాను. ఎందుకంటే డిష్ వాషర్లో పట్టవు కాబట్టి. గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఇంకా మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి చలి పుడుతుందని మేడ మీద క్యాంప్ ఫైర్ వేసుకుందాం అని చెప్పేసి, మెయిన్గా మా పెద్దోడండి, వీడికి ఎంత పిచ్చి అంటే అమ్మ చలి పుడుతుంది కదా మంట వేసుకుంటాం అని చెప్పి, నాకేమో భయము. అంటే ఆ నిప్పు రవ్వలు ఎగురుతున్నాయి అన్నమాట. సో ఫైనల్గా ఎలాగో ఒక పావు గంట కుస్తీ పడి ఇదిగోండి ఇదైతే వెలిగించాను. మొత్తానికి వెలిగింది. కొంతసేపు పిల్లలందరూ కూర్చొని ఇంక అలా మాట్లాడుకుంటున్నాం. తర్వాత ఇంక వాళ్ళ డాడీ రాగానే ఇంక పిల్లలందరూ వెళ్ళిపోయారు. ఇంకా టీ అయితే పెట్టుకొని తాగుతూ ఉన్నాం. యాక్చువల్గా టీ దేని మీద పెట్టలేదండి, టీ కిందే పెట్టాను. ఎందుకంటే మళ్ళీ గిన్నె నల్లగా మసి పట్టేస్తుంది కదా అందుకని చెప్పి. కాకపోతే పైకి తీసుకొచ్చే లోపల చల్లగా అయిపోయింది కదా, అందుకని మళ్ళీ ఇట్లా నిప్పుల మీద పెట్టాను అనమాట. వేడిగా తాగుదాం అని. పిల్లలకేమో పాలిస్తాను అంటే మాత్రం ఆహా మాకు కూడా కావాలి టీ అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీకి ముందే చెప్పారు, మాకు బిస్కెట్స్ కూడా కావాలి అని కాల్ చేసి. వచ్చేటప్పుడు ఇంకా బిస్కెట్స్, పాలు పెరుగు తెస్తారు కదా రోజు, ఇంకొచ్చేటప్పుడు బిస్కెట్స్ అవి తీసుకొచ్చారు. ఇంకా నేనేంటంటే టీ తాగేసి నైట్కి వంటకు కావాల్సిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అవన్నీ తెచ్చుకున్నాను, పైనే కట్ చేసుకుందాంలే అని చెప్పి. ప్రస్తుతానికి మాత్రం అలాగా మంటని చలి కాచుకుంటూ టీ తాగుతూ ఉన్నాం అనమాట. బాగుంది కదా, నాకు ఈ చలికాలం వస్తే ఇది ఇష్టం అండి, ఇలా క్యాంప్ ఫైర్ వేసుకోవడం. కాకపోతే గచ్చు కింద పాడైపోద్ది, ప్లస్ అదంతా క్లీన్ చేయాలి, ఎక్స్ట్రా పని అవుతుంది అనమాట. దీనికోసం ఒక స్లాబ్ ఉండేది, మామయ్య ఉంటే ఒక చిన్న స్లాబ్ అంటే ఒక పలకలాగా ఉంటుంది, సిమెంట్ పలక అంటాం కదా, అది వేసి దాని మీద కనుక పెడితే కింద స్లాబ్ ఏం పాడవదు. అదేమో మా వారు ఆ మూల ఎక్కడో పెట్టేశారు, అది తీయడానికి కుదరలా. ఇంక అందుకని డైరెక్ట్గా గచ్చు మీద పెట్టి వెలిగించేసామన్నమాట. సో ఇంక రేపు ఏంటంటే నాకు అదంతా పని అదంతా ఎత్తుకోవాలి. కానీ పైన అలా చలిమంట వేసుకోవడం మాత్రం చాలా బాగుంది. అలా వెచ్చగా చలిమంట వేసుకొని ఒక కప్పు కాఫీ కాదు టీ తాగేసి ఆ తర్వాత కొంచెంసేపు మాట్లాడుకున్నాము. తర్వాత గుర్తొచ్చింది, అమ్మో వంట చేయాలి కదా అని చెప్పి ఇంకా కిందకు వచ్చి త్వరగా వంట చేస్తున్నాను. అయితే మా పెద్దోడేమో పైనే చేయమ్మా అని చెప్పి, గిన్నెలు మసి పట్టేస్తాయి కదా, మసి పట్టేసిన గిన్నెలు మళ్ళీ నేనే కడగాలి. నా వల్ల కాదురా బాబు, ఆ గిన్నెలు నేను కడగలేను, నాకు అంటే నేను కడిగింది నాకు నచ్చలేదు అనుకోండి, నన్ను నేనే తిట్టుకుంటూ ఉంటాను, ఇంక మళ్ళీ ఆ గిన్నెని వాడను. అందుకే ఎందుకని చెప్పి ఇంకా పెట్టలేదన్నమాట. కట్టెల మీద పెడితే మొత్తం అంతా మసి పట్టేస్తుంది కదా, అదంతా క్లీన్ చేయడం చాలా కష్టము. ఇంక అందుకే కిందకు వచ్చేసి వండుకుంటున్నాము. పిల్లలు ఏంటంటే కొంతసేపు ఇంకా పైనే ఉన్నారు, మా వారు పిల్లలు. ఎందుకంటే అదంతా మళ్ళీ ఆర్పాలి కదా, నిప్పులు అవన్నీ కూడా ఆరే వరకు ఉండి ఆ తర్వాత కిందకు వచ్చారు. ఈ లోపల నేనైతే వంట చేశాను, బిర్యానీ చేశాను. అయితే బిర్యానీ రెసిపీ కొలతలతో కరెక్ట్గా చెప్పండి అక్క అని చెప్పేసి పాపం చాలామంది అడుగుతూ ఉన్నారు. యాక్చువల్గా సండే రోజు బిర్యానీ రెసిపీ షూట్ చేశానండి నీట్గాన. కాకపోతే ఆ రోజు ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదని చెప్పేసి ఇంక పెట్టలేదు. కార్తీక మాసం అయిపోయిన వెంటనే మీకు మంచి బిర్యానీ రెసిపీస్ అయితే చూపిస్తాను, కంగారు పడద్దు. ఇది అందుకే ఇంక ఇవాళ ఏం చూపించలేదు నేను, అంటే నాన్ వెజ్ తినరు కదా ఎందుకులే రెసిపీ అని చెప్పి. ఇంకా నేను అది కాకుండా టైం లేదు నాకు, ఫాస్ట్గా చేసేసాను, పావు గంటలో చేశాను అనమాట. సో ఇది చికెన్ పొలావ్ అయితే కలిపి వండేస్తాం కదా, ఇంకా అలా అనమాట. ఇదిగోండి పిల్లలు తినరు కాబట్టి నాన్ వెజ్ చికెన్ ఎక్కువ వేయలేదు. లాస్ట్ సండే అంటే మొన్న సండే రోజు తెచ్చిన చికెన్లో కొంచెం మిగిలితే ఆ చికెన్ తోటి అప్పటికప్పటికే పొలవలాగా చేసేసాను అనమాట. ఇంకా అలా కూర్చొని నలుగురం సినిమా పెట్టుకొని చూస్తూ ఉన్నాం. అదేదో సినిమా, అదేంటి గొర్రెపురాణం ఏదో మూవీ. మా ఆయనేమో అది ఇప్పటికొచ్చి చూడలేదు, చూద్దాం అనుకుంటున్నాను కానీ అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. సో దానికోసం అలా మాట్లాడుకుంటూ ఇంక వేరే మూవీ ఏదో పెట్టారు, అది చూసుకుంటూ ఇంకా అలా బిర్యానీ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. సో అలా జరిగింది మా వింటర్ ఈవినింగ్ ఇవాళ. సో చూసారు కదా రెసిపీస్ ఇంకా వ్లాగు, మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.